హే కామ్రేడ్స్, నేను ట్రామ్ స్క్రాంబ్లర్ 400X అండ్ స్పీడ్ 400 యాక్సరీస్ గురించి ఒక ఫుల్ వీడియో అయితే చేశా. సో మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. సో ఒకసారి చెక్అవుట్ చేయండి. సో నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే 2 యాక్సరీస్ అయితే నేను రీప్లేస్ చేశా విత్ స్టాక్ యాక్సరీస్. సో ఎందుకు ఏమిటి అనేది ఈ కంప్లీట్ వీడియోలో వివరిస్తా. సో ఆ ఫుల్ యాక్సరీస్ వీడియో మీకు వీడియో డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ పిన్ చేసి పెడతా. ఒకసారి చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత చూడండి, మీకు అర్థమవుతుంది. సో మీకు ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. సో ప్రజెంట్ ఈ వీడియోలో మీరు ఏదైతే చూస్తున్నారో ఇది స్టాక్ క్రాష్ కార్డ్ అనమాట. ఇది ట్రాంప్ది ఒరిజినల్ యాక్సరీ. ప్రీవియస్గా ఇన్స్టాల్ చేసింది వచ్చేసి హైపర్ రైడర్ ఆఫ్టర్ మార్కెట్ క్రాష్ కార్డ్ అనమాట అది. సో దాంతో ఇష్యూ ఏంటంటే దానికి 3 మౌంటింగ్ పాయింట్స్ ఉంటాయి, 1, 2 అండ్ 3. సో ఈ మౌంటింగ్ పాయింట్ ఉంది కదా, థర్డ్ మౌంటింగ్ పాయింట్, ఇదేంటంటే ఫ్రంట్ చైన్ స్ప్రాకెట్ని బ్లాక్ చేస్తుంది. సో నేను రీసెంట్గానే ఫ్రంట్ చైన్ స్ప్రాకెట్ని క్లీన్ చేసిన. సో క్లీన్ చేసినప్పుడు ఏమైందంటే హోల్ క్రాష్ గార్డ్ సెటప్ మొత్తం ఇప్పాల్సి వచ్చింది. మళ్ళీ బిగించాలంటే నా వల్ల అవ్వలే. సో ఇంకా నేను బ్యాక్ టు స్టాక్ క్రాష్ గార్డ్కి వచ్చేసాను. సో మొన్న రీసెంట్గా క్లీన్ చేసినప్పుడు ఏమైందంటే లాట్ ఆఫ్ డర్ట్ అండ్ మడ్ అనేది స్టోర్ అయిపోయింది. ఆబ్వియస్లీ స్టోర్ అవుతుంది, బట్ ఫర్ దిస్ పర్టికులర్ మోటార్ సైకిల్ ఈ ఫ్రంట్ చైన్ స్ప్రాకెట్ని క్లీన్ చేయాలంటే కాస్త డిఫికల్ట్. నేనైతే ట్రై చేశాను, ఇట్ వర్క్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకొక జానా అండ్ మోటో టార్క్ ఆఫ్టర్ మార్కెట్ క్రాష్ కార్డ్స్ ఏంటంటే దాని థర్డ్ మౌంటింగ్ పాయింట్ ఇక్కడ ఉంటుంది. సో ఆ పర్టికులర్ క్రాష్ కార్డ్కి ఇది బ్లాక్ చేస్తుందా లేదా అని నాకు తెలియదు. మీరు ఎవరైనా యూస్ చేస్తూ ఉంటే నాకు ఒకసారి కామెంట్లో ఉంచండి, నాకు కూడా అర్థమవుతుంది. ఎవరైనా ఈ వీడియో చూస్తే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. సో అదేమైనా బ్లాక్ చేస్తూ ఉంటే అంటే హోల్ క్రాష్ కార్డ్ సెటప్ మొత్తం ఇప్పాల్సి వచ్చింది అనుకో, దీన్ని ఫ్రంట్ చైన్ స్ప్రాకెట్ క్లీన్ చేసి. సో మీరు స్టాక్ క్రాష్ కార్డ్కి అయితే స్విచ్ అవ్వండి. సో కావాలంటే లోవర్ ఇంజిన్ గార్డ్ వేయించుకుంటా, అది ట్రాంప్ యాక్సరీ ఒకటి ఉంటుంది ఇక్కడ, లోవర్ ఇంజిన్ గార్డ్. సో నా సజెషన్ వచ్చేసి ఏంటంటే ఎవ్రీ 2000 కిలోమీటర్స్కి అయితే ఫ్రంట్ చైన్ స్ప్రాకెట్ అయితే క్లీన్ చేసుకోండి. మీరు రెగ్యులర్గా చైన్ క్లీన్ అండ్ లూప్ చేసుకున్నా సరే ఓకే, బట్ ఎవ్రీ 2000 కిలోమీటర్స్కి అయితే చేసుకోండి. బికాజ్ లాట్ ఆఫ్ డాట్ అనేది స్టోర్ అయిపోతుంది. డిపెండ్స్ అపాన్ ఐ థింక్ మీరు ఏదైతే టెరైన్లో తిరుగుతూ ఎక్కువ ఉంటారో, సో లాట్ ఆఫ్ డాట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది ఫ్రంట్ చైన్ స్ప్రాకెట్లో. సెకండ్ యాక్సరీ నేను చేంజ్ చేసింది వచ్చేసి ఫ్రంట్ మడ్ గార్డ్ అనమాట. ఇప్పుడు ప్రస్తుతం మీరు వీడియోలో ఏదైతే చూస్తున్నారో అది స్టాక్ మడ్ గార్డ్ అనమాట ఇది. సో ప్రీవియస్లీ నేను ఇన్స్టాల్ చేసింది వచ్చేసి చూపిస్తా కావాలి వీడియోలో. అది హై మడ్ గార్డ్ యాక్సరీ అనమాట. అది ట్రాంప్ ఒరిజినల్ యాక్సరీ అది. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఈ బ్లాక్ పీస్ అండ్ ఈ ఫెండర్ కలిపి హై మడ్ గార్డ్ యాక్సరీ అన్నమాట. సో దీంతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ బ్లాక్ పీస్ ఉంది కదా నా చేతిలో, సో ఈ ఫ్రంట్ మడ్ గార్డ్తో ఏమవుతుందంటే మనం వాటర్ క్రాసింగ్ చేస్తున్నా స్లష్లో పోతున్నా అదేమవుతుందంటే ఈ రేడియేటర్ ఫ్యాన్ ఉంది కదా, దీనికి మొత్తం మడ్ అనేది స్టోర్ అయిపోతుంది, దీనిలో స్టిక్ అయిపోతుంది. అలాగే మీరు వాటర్ క్రాసింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే స్పిల్ అవుతుంది హెడ్లైట్ మీదకి మడ్ కానీ మట్టి కానీ. సో మీరు ఈ రెండు కంపేర్ చేసుకున్నా చూడండి, ఇది బ్లాక్ పీస్ ఏమన్నా చూడండి. సో ఇది ఇక్కడ వరకే కవర్ అవుతుంది, ఇక్కడ వరకు కవర్ అవుతుంది. బట్ స్టాక్ యాక్సరీస్ చూడండి, ఇది ఇక్కడ వరకు కవర్ చేస్తుంది. సో దాని ద్వారా ఏంటంటే ఈ రేడియేటర్ ఫ్యాన్కి మడ్ అనేది వెళ్ళట్లా. సో అందుకు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఎట్టడం వల్ల వాటర్ కూడా స్పిల్ అవ్వట్లా హెడ్లైట్ పైకి. సో అందుకే నేను చేంజ్ చేసిన ఇది ఒకటి. ఎవరైనా ట్రాంప్ స్క్రాంబ్లర్ ఓనర్స్ ఉంటే సో ఇది ఒకసారి చెక్అవుట్ చేయండి. లేకపోతే రేడియేటర్ ఫ్యాన్కి వెళ్ళిందంటే అదంతా స్టోర్ మీకు పైసలు అవుతాయి గట్టిగానే. ఈ ఫిట్టింగ్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ వీడియోలో మన ఎయిర్ ఫిల్టర్ దాంట్లో చెప్పినాను కదా, సో ఆ యాక్సెల్ అండ్ కీస్ తోటి వచ్చేస్తుంది. ఇది సర్వీస్ సెంటర్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. లుక్ని ఏమీ డిస్ట్రాక్ట్ చేయట్లేదు అనుకుంటున్నా, బాగానే ఉంది అలా పెట్టినా సరే. మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ follow me in Instagram as well, the Comrades Den.